హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ట్రెజరీ శాఖ కీలక ఉత్తర్వులు జారీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం అండి ఇది. సో, ఏంటంటే రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ట్రెజరీ మరియు ఖాతాల డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల సమర్పణకు ప్రక్రియకు సంబంధించి కొత్త మార్గదర్శకాలనైతే ఈ మేరకు జారీ చేయటం జరిగిందనమాట. అయితే ఈ మార్గదర్శకాల ప్రకారంగా సర్క్యులర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటో చూద్దాము. ఇకపై ఉద్యోగులు లేదా పెన్షనర్లు తమ వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ బిల్లుల కోసము సమర్పించేటప్పుడు అంటే బిల్లులు రియంబర్స్ చేసుకునేటప్పుడు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు డిపెండెంట్స్ అధికారిక వివరాలను తప్పనిసరిగా జతచేయాలి. క్లెయిమ్ చేస్తున్న వ్యక్తి అర్హుదా అర్హుడైనా సరే లేదా లబ్ధిదారుడా కాదా అని నిర్ధారించుకోవటానికి మరియు ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతం చేయడానికి ఈ నిబంధనను తీసుకురావటం జరిగింది. అయితే ఈ యొక్క ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ట్రెజరీ మరియు అకౌంట్స్ అధికారులకు పంపడం జరిగిందనమాట. విభాగాల వారీగా పాటించాల్సిన నియమాలు చూద్దాము. మొదటిది ప్రభుత్వ ఉద్యోగులకైతే. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నటువంటి ఉద్యోగులు మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసేటప్పుడు ఈ క్రింద తెలిపిన సూచనలను పాటించాలి. అవేంటంటే సర్వీస్ రిజిస్టర్, ఎస్ఆర్‌లో వివరాల నమోదు. ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ యొక్క మొదటి పేజీలోని తమపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, భార్య స్పౌజ్, పిల్లలు, తల్లిదండ్రులు వీరి పూర్తి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి. కాపీని జత చేయడము. మెడికల్ బిల్లులను సమర్పించేటప్పుడు సర్వీస్ రిజిస్టర్‌లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసిన పేజీ యొక్క జిరాక్స్ కాపీని తప్పనిసరిగా బిల్లుతో పాటైతే జత చేయాలి. తక్షణ కర్తవ్యం. ఇప్పటివరకు ఎవరైనా తమ ఎస్ఆర్‌లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయని పక్షంలో వెంటనే తమ సంబంధిత కార్యాలయ అధికారులను సంప్రదించి ఆ ప్రక్రియను పూర్తి చేయవలసిందిగా కోరటమైనది. ఇది భవిష్యత్తులో క్లెయిమ్‌ల తిరస్కరణను నివారిస్తుంది. ఇకపోతే రెండవది పెన్షనర్ల విషయానికే వస్తే, మరి విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లు తమ మెడికల్ క్లెయిమ్‌ల కోసం ఈ క్రింద సూచించిన విధానాన్ని అనుసరించాలి. అదేంటంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ. పెన్షనర్లు తమ మెడికల్ క్లెయిమ్‌లతో పాటుగా వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీని జతచేయాలి. పీపీఓలో పెన్షనర్‌తో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉంటాయి. అధికారి ధృవీకరణ అటెస్టేషన్. సమర్పించే యొక్క పీపీఓ కాపీపై సంబంధిత ట్రెజరీ అధికారి, ఉదాహరణకు ఎస్టీఓ ఆర్ ఏటీఓ చేత ధృవీకరణ అటెస్టేషన్ చేయించి ఆ కాపీని బిల్లుతో పాటుగా సమర్పించవలసి ఉంటుంది. అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారంగా మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ ప్రక్రియ మరింత పటిష్టంగా అయితే మారింది. ఇక ఉద్యోగులు తమ ఎస్ఆర్‌లో కుటుంబ సభ్యుల వివరాలు ఉన్న పేజీని కాపీనైతే జత చేయాలి. పెన్షనర్స్ అయితే ట్రెజరీ అధికారిచే ధృవీకరించబడినటువంటి పీపీఓ కాపీని అయితే జత చేయాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలను ట్రెజరీలు మరియు ఖాతాల డైరెక్టర్ శ్రీ మోహన్ రావు గారు అయితే జారీ చేశారు. మరి ఈ నియమాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కావున ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరూ కూడా ఈ యొక్క మార్పులను గమనించి భవిష్యత్తులో మెడికల్ క్లెయిమ్‌లు సమర్పించేటప్పుడు ఈ పత్రాలను
సిద్ధంగా ఉంచుకోవాలని జెప్పేసి సూచించడమైనది.